చంద్రబాబు నాయుడు పాదయాత్ర బుధవారం నాటికి 100వ రోజు చేరుకున్న సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు స్థానిక మండలేశ్వర స్వామి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం టవర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొడు కదా నిలబడే ఎప్పుడు నాకొచ్చింది ఇది మొదలు పెడదాం. జెండా అవసరం లేదు, జెండా లేని సివిల్ కావడం అనుకోని రాసి రిటర్న్ రాసి అని చెప్పాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం 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 ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం జై తెలంగాణ. కోసినాక మాట్లాడతాం. యాత్ర సందర్భంగా దాదాపు 1500 కిలోమీటర్లు మించి ఈరోజు 1500 పైచిలకు కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంగా 100 రోజులు అయినవి కాబట్టి తెలుగుదేశం పార్టీ జగిత్యాల ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. దాదాపు తెలుగుదేశం పార్టీ స్థాపించి 30 సంవత్సరాలు కూడా గడుపుతుంది ఈరోజు వరకు. దాన్ని కూడా పురస్కరించుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణులు, నాయకులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ, వచ్చినటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రభుత్వం లేని కిందనే లెక్క. ధరలను పట్టించుకున్న వాళ్ళు లేరు, కరెంటును పట్టించుకున్న వాళ్ళు లేరు. అసలు నియంత్రణ అనేది లోపించింది. ఈ ప్రభుత్వము చేసినటువంటి చేష్టలకు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర లోపల ప్రతి వాళ్ళు కష్టాలు చెప్పుకుంటూ ఎంత రెస్పాన్స్ ఇచ్చిండ్రో, ఈ 9 జిల్లాల లోపల తెలంగాణ జిల్లాలో ఎంత వ్యతిరేకత ఉంది అని అన్నా కానీ చంద్రబాబుకు ఇచ్చిన మర్యాద, ఆయనకి ఇచ్చినటువంటి అభిమానం చూస్తే అసలు ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎంత ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రం అని ఒకటి పెట్టి కూడా దాన్ని అంటే మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఛేదించి ఖచ్చితంగా తెలంగాణకు మరి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మంచిళ్ళబాయి చౌరస్తాలో మండలేశ్వర స్వామి దేవస్థానంలో కొబ్బరికాయలు కొట్టి, అలాగే పాదయాత్రలో టవర్ దాకా వచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి పాదయాత్రలో టవర్ సర్కిల్లో మరి బాబు గారికి ఆరోగ్యాలు చేకూర్చాలని మరి టవర్ సర్కిల్లో కేక్ కట్ చేయడం జరుగుతుంది. నేడుతో 100 రోజులు ముగినందున వారి ఆయురారోగ్యాలు బాగుండాలని, వారు తలపెట్టిన కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావాలని వారి పేరున గుడిలో అర్చన చేసి పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే కళ్ళబొల్లి మాటలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను కష్టపెడుతున్న తీరును చూసి వాళ్ళ కరెంటు లేక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటే చెల్లించిపోయి 63 ఏళ్ల వయసులో కూడా ధైర్యం చెప్పడానికి వస్తున్నా మీకోసం అని ప్రతి ప్రజలను కలిసి వారికి మనోధైర్యాన్ని నింపిన మహానేత
పూర్తిగా వారి ఆయురారోగ్యాలతో వారు తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంతం కావాలని కోరుకుంటూ మంత్రి వర్యులు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 63 సంవత్సరములలో 63 ఏళ్ల వయసులో కూడా ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను మరి నేను కూడా అందులో భాగం పంచుకోవాలని వస్తున్న మీకోసం యాత్రలో భాగంగా ఈనాడు 100 రోజులు పూర్తి చేసుకొని దాదాపు 1600 కిలోమీటర్లు నడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి వారి యొక్క చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి టవర్ సర్కిల్లో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి కేకులు కట్ చేయడం జరిగింది. రాబో రోజుల్లో ఈ గాడి తప్పినటువంటి కాంగ్రెస్ పార్టీని గద్దెదించేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన 100 రోజులు వారి యాత్ర చేస్తున్నారో వారి 100 రోజులు నిండిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మరి ప్రజలతో ఇంకా మమేకమై పార్టీ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకువెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి అఖిలపక్ష సమావేశంలో 28వ తారీఖు నాడు ఇచ్చినటువంటి లేఖను కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబో రోజుల లోపల ఇంకా తెలంగాణ కోసం స్పష్టమైన వైఖరితో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఇంకా వారి ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి మరి రాబో రోజుల్లో పాదయాత్రలో విజయవంతంగా ముందుకెళ్ళని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సహచార సభ్యులు నారా చంద్రబాబు నాయుడు వస్తున్న మీకోసం అన్న పాదయాత్రను అనంతపూర్ జిల్లా హిందూపురం నుండి అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి నాడు ప్రారంభించి మరి ఈనాడు తెలంగాణ జిల్లాలోని ఖమ్మంలోకి ప్రవేశించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు మంచినీళ్ళబావి వద్ద ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 100 కొబ్బరికాయలను కొట్టి పాదయాత్రగా టవర్ సర్కిల్ వద్దకు చేరుకొని ఈనాడు కేక్ కార్యక్రమం కడియడం జరిగింది. అదేవిధంగా తాను పాదయాత్ర కన్నా ముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల డిక్లరేషన్ చేసి పాదయాత్ర ప్రారంభించి ఈనాడు తెలంగాణ జిల్లాలో ప్రవేశించిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల మనోభావాల అభిష్టానికి వ్యతిరేకం కాదని వారి యొక్క మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఢిల్లీలో అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలకు నేను వ్యతిరేకం కాదు, ఈ తెలంగాణకు నేను వ్యతిరేకం కాదని చెప్పి తెలియజేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. अदेविधंगा की उम्र में चंद्रबाबू आवाम को जो बता दिया है कि जो सो मैं 63 साल की उम्र में जो सो आवाम के लिए रास्ते पे निकल के आवाम के मसलों को हल करने के लिए आया हूँ। तो लोगों ने कहा कि तो चंद्रबाबू नायडू साहब ने 63 साल की उम्र में कैसा चलेंगे, चल के बता दिया और दिखा दिया है। और कुछ लोगों ने कहा 1468 किलोमीटर चढ़ के YSR का ब्रेक करे। ब्रेक करना असल मकसद नहीं है, आवाम के मसलों को मसाइल को हल करना असल मकसद है चंद्रबाबू नायडू साहब का। आज देख रहे हैं तुम लोग और हम लोग भी देख रहे हैं कि करंट कब जा रहा और कब आ रहा किसी को पता ही नहीं। करंट जब उस टाइम पे जो सो बरसात नहीं हुई, चंद्रबाबू नायडू साहब ने जो सो ज़बरदस्त करंट दिए हैं। आज बारिश होने की वजह भी है और जो सो ये कांग्रेस हुकूमत जो सो करंट नहीं दे रही है। इसके बारे में जो सो हम बहुत मजम्मत करते हैं। జగిత్యాల మండలంలోని చెర్లపల్లి గ్రామస్తులు తమ నివాసాల వద్ద బర్రెల మందాడు ఉండడంతో దుర్వాసనలతో పాటు పలు వ్యాధులు వస్తున్నాయని గత 2 రోజులుగా ఆర్డీఓ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. బర్రెల మందాడును తొలగించే వరకు దీక్షలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. మాదిరిలో పక్కకున్న బర్ల మందను తొలగించమంటే దాన్ని మబ్బ పెట్టుకుంటా పొద్దున ఏమారావు ఇళ్ళవారి పట్వారి వీళ్ళందరూ పోయి కొరకు పోలీసులను పిలిపించుకొని మరి మీరు 15 రోజులు ఆగమని వాళ్ళు గడువు పెడుతున్నారు. 15 రోజులు ఆగము, ఆ బర్ల మంద తీయించేదాకా కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. చెర్లపల్లి గ్రామానికి చెందిన దళిత కాలనీలో బర్ల మంద తొలగించాలనే ఉద్దేశంతో ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు
దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకున్న పాపన పోలేరు. వారు ఇప్పటికైనా తొలగించాలని దీక్షలు చేపట్టినా వారికి సీమ కుట్టినట్టన్నా శరణం రాలేదు అంటే వాళ్ళ దళితులపై ఎంత ప్రేమ ఉన్నదో అందరికీ తెలుసు. దళితుల పక్షాన న్యాయం జరగకుంటే తిరిగి అమర నిరాహార దీక్షకైనా కానీ పూనుకుంటామని ఈ ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఇది చెర్లపల్లె మాదిగల నివాస స్థలానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మందిని తొలగించాలని గత 2 రోజులుగా ఆర్టీఓ ఆఫీస్ ముందర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఈరోజు పొద్దున మరి అక్కడికి బర్ల మంద దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బర్ల మందను వేరే చోటకు తరలిస్తామని చెప్తే ఆ గ్రామస్తులు మరి ఒప్పుకోకపోవడం చాలా బాధాకరం. వెంటనే మరి దళితుల యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం లోపల ఎంఆర్పిఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని వెంటనే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ సమస్యను పరిష్కరించేంత వరకు కూడా వారి మరి చెర్లపల్లె యొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ పక్షాన మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే ఈ సమస్యను మరి సానుకూలంగా స్పందించే విషయంగా మరి స్పందించాలని చెప్పి మేము అధికారులను తెలుగు భాషా సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో సాహితీ కార్యక్రమం అష్టవధాని తిగుళ్ల శ్రీహరి శర్మచే నిర్వహించారు. భాషా విశిష్టత, అష్టవధానం, ఛందస్సు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంవి నరసింహారెడ్డి, హరిఓం ప్రసాద్, అశోక్, మురళీధర్ స్వామి, సిరిసిల్ల రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. సరే, అయితే ఇప్పుడు శ్రీనాథుని యొక్క సీసపద్యం చదివేటప్పుడు చాలా చక్కగా చదవాలి. దాంట్లో ఇంద్రగణములు 6, ఇంద్రగణములు 2, పాదపాదములను పరుగుతుండు 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇంద్రగణాలు అంటే ఏంటి మీకు తెలుసు కదా. నల నగ సల భరతన్, నల నగ సల భారత, భగణం రగణం తగణం. తెలుసునా మీ గణాల గురించి పరిచయం చక్కగా ఉందా? తెలుగు పండితులైన వాళ్లకు ఛందస్సు గణాలు తెలియకపోతే వాళ్ళు తెలుగు పండితులు కాదన్న కిందని లెక్క. మరి అది బాగా చక్కగా నేర్చుకోవాలి. అయితే ఈ ఇంద్రగణములు 6, ఇనగణములు 2, సూర్యగణాలు. నలనగ సల భరతలు నా నెలమిని నీ 6 గణములు ఇంద్రగణములు. నలనగ సల భరతలను రాసుకోండి. నల నగ సల భరతలు ఇంద్రగణములు అని రాసి పెట్టుకోండి. నల నగ సల సగణం మీద లేదు. సలిలము, సలిలము అంటే నలం కదా. సలిల అంటే నగణం మీద ము అందరు. అప్పుడేమైంది? నల అయింది. నల నగ నగణం మీద గురు. నల నగ సల సగలే సగ చంద్రగణంలో ఉన్నది. ఇక సలని సలగణం అంటే సగణం మీద లేదు. నల నగ సల నల. పట్టణంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు ఆలయానికి చేరుకొని కళ్యాణాన్ని తిలకించి నేత్రానందం పొందారు.
विष्णोर्नकमेति मन्त्रेण भविष्वं प्रिया ओम विष्णोर्नकमेर्याणि प्रबोधं अच्युतगोत्रोद्भवायां अखिलाण्डकोटि ब्रह्माण्डनायकायां तत्त्वज्ञानां सकलनिष्कलङ्गा स्वरूपायां दुरार्चितायां बाधबद्धयुगलायां अखिलाण्डगोणोत्तम पवित्राणाम् Wow.